కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని మచ్చిక చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డిని తీసుకుపోయి దాదాపు 148 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్, అంతేకాకుండా లిక్విడ్ క్యాష్ 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అంతేకాకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనరు ప్రస్తుత రెవెన్యూ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాకముందు జరిగిన ఒప్పందంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి అన్నిటి ఖర్చులు ఆయన పెట్టుకునేటట్టుగా, అధికారంలోకి వచ్చినాక వర్కులు వాళ్ళకే ఇచ్చేటట్టుగా జరిగిన ఒప్పందంలో భాగంగా మరి గతంలో 2014లో 1450 కోట్ల రూపాయల వ్యయంతో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఏదైతే 1,00,000 ఎకరాలకు నీళ్ళిస్తానున్నదో అది ఏకంగా 2 దశలలో 4,350 కోట్ల రూపాయలు, అంటే 3 అంతలుగా మరి దీన్ని చేశారు. మరి ఇందులో L1 ప్యాకేజ్ 1లా L1ల 1,100 చిల్లర వరకు మేఘా కృష్ణారెడ్డికి పోతుంది, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి పోతుంది. 3.9 ఆయన వేస్తే ఆయనకి ఇస్తారు. రెండో ప్యాకేజీ మరి ఈయనకి ఇస్తారు, ఎవరికి? మేఘా కృష్ణారెడ్డికి ఇస్తారు, ఆయన 3.9. అంటే కేవలం క్విట్ ప్రో అనేది నీటి కనబడుతుంది. సేమ్ అంకెలు L1 L2 వీళ్ళే ఉంటారు. లాజరైన్ టర్బో ఎల్ఎన్టీని ఇందులో ఎగరగొడతారు. ఈరోజు నీటి కనబడతా ఉన్నది ఇందులో. కాబట్టి ఇందులో దీన్ని మొత్తం మీడియేటింగ్ చేసింది ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అయిన వేం నరేందర్ రెడ్డి అనేటోడు దీన్ని మొత్తం కోఆర్డినేషన్ చేసిండు. ఇంకా ఈ మొత్తము సంబంధించిన డాక్యుమెంట్లు దేనికి ఏమేమి పైసలు ఇచ్చింది ఇది. రేవంత్ రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మేము రేపు అధికారం రాగానే ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పింది. దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటోని మేము జైలుకు పంపుతాం. రేవంత్ రెడ్డి అదే మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తొడలు కొట్టుకొని తొడలు వాసినాయి కానీ క్యాబినెట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన భార్య వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు ఉంటారు. కాబట్టి ఈరోజు ప్రశ్నించేటోళ్ళు ఎవరు లేరు. ఇంత పెద్ద స్కామ్ బాజాప్తా జరిగింది. దీనికి నేను యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ గారికి ఇచ్చిన, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు సంబంధించిన సాక్ష్యాలు, బాండ్స్, ఏ పైసలు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడిండ్రు అని A to Z నేను డాక్యుమెంట్ రూపకంగా ఇచ్చిన. రాహుల్ గాంధీ గారు మరి మేడిగడ్డ మీదకి వచ్చి మేము అధికారం రాగానే మేము ఎంక్వైరీ చేస్తాం, మన కమిషన్ వేసాం. కమిషన్లో ఇవాళ దాకా మేఘా కృష్ణారెడ్డి పేరే చెప్పలేదు. సుంకశీలాలో మరి ఏదైతే ఇంటెక్ వాళ్ళు కూలిపోయిందో అందులో మేఘా కృష్ణారెడ్డి పైన జరిగినటువంటి ఎంక్వైరీ ఏంది, ఈ రోజు వరకు రిపోర్ట్ ఎందుకు బయట పెడుతుంది? ఆయన బ్లాక్ లిస్ట్ లో ఉండి ఏ వర్క్ కూడా ఇవ్వనటువంటి వ్యక్తికి ఈ రోజు వర్క్ ఎట్లిచ్చింది. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి పైన, మేఘా కృష్ణారెడ్డి పైన ప్రభుత్వం